సో ఊళ్ళల్లో అయితే కొత్తగా ఒక చీటింగ్ అయితే జరుగుతుందండి. కొంతమంది సామాన్లు పట్టుకొని ఒకటొచ్చి ₹100 ఆఫర్ అని చెప్పేసి సబ్బులు పట్టుకొని వస్తారు. సో అందులోని ఒక సబ్బులోనైతే స్టిక్కర్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ మీ సబ్బు గాని లేకపోతే మీకు గిన్ని సబ్బులు ఫ్రీగా ఇస్తాం ₹100 అని చెప్పేసి ఎరేసి అమాయక ప్రజలనైతే మోసం చేస్తారు. సో ఎంత ఈజీగా మోసం చేస్తారో చూడండి. ఖచ్చితంగా పలకపోతే మీకు గిన్నె అవి వచ్చేస్తాయి. పలికితే అదృష్టం అని చెప్పేసి మోసం చేస్తారు. పర్లేదు అలాగాను అలా ఒప్పుకోమని తల్లి ఇప్పుడు డబుల్ కాడ మొత్తం తగులుతుంది దీంట్లో ఫ్రిడ్జ్ కానీ తగ్గుతాయి అన్ని రేటు కలిగాయి కానీ పెట్టడు సామాన్యంగా ఎక్కడో ఒకరికి పెడతాడు అది అదృష్టం. అయితే ఈవిడ అదృష్టం అది ఇది అని చెప్తుంది కానీ ఖచ్చితంగా పలుకుతాయి. కాకపోతే అందులోని చీప్ క్వాలిటీ అనమాట. ₹1000 2000 మిక్సీలు 8000 పెట్టి తీసుకోవాలి. మనం ఎలాగ తీసుకోలేము. ఒకవేళ తీసుకుపోతే ₹100 ఇంకా రిటర్న్ రావన్నమాట. సో ఈ విధంగా చెప్పి అయితే మనిషి దగ్గర ₹100 చెప్పిన అయితే లాగేస్తున్నారు. సో మీ ఊర్లో కనుక ఇవ్వాలంటే వాళ్ళు ఎవరైనా వచ్చారంటే తీసుకోకండి. తగలొచ్చి తగలకపోంటారు. కానీ ఖచ్చితంగా ప్రతి సబ్బులోని ఆ రెండు అయితే ఆఫర్ అయితే పెట్టడం ఉంటుంది. సో ఇది మీరు గమనించాలి. కాదు మామూలు గిన్నిచ్చే ₹100 సబ్బు గిన్నిచ్చే ఆవరద్దులే దీన్ని ఇప్పుడు చెప్పనా డబ్బులు చీటికి పంపించాను దీన్ని ఇప్పుడు కొడుతున్నా నువ్వు నెంబర్ వస్తావు నీకు రోజు వరకు కూడా ఇస్తాడు అనమాట అందాక ఊపినే పెడతాడట అదృష్టం తగ్గితే ఇస్తాం లేకపోతే గిన్నెలు ఇచ్చేస్తాం అట్లా తగల గిన్నెలు 10 అలా 10 గిన్నెలు ఇచ్చారన్న కదా పొద్దున్నుంచి ఆ గిన్నెతో తిరుగుతుంది. అలాగా పొద్దున్నుంచి ఒక 10 మంది దగ్గర 10 తీసుకుంటే ₹1000 వచ్చేది ఈవిడికి. సో ఈ విధంగా అయితే చీటింగ్ చేస్తున్నారు. దయచేసి మీరైతే ఎవరు తీసుకోకండి. ఒకవేళ అడిగితే ఆ గిన్నె సబ్బులు ఇచ్చేయమని ₹100 పర్వాలేదు. అంతేగాని ఆఫర్కి కక్కుర్తి పడి తీసుకోకండి. ఒకవేళ ఆఫర్ వచ్చినా 8000 10,000 ఉంటుంది. అంతేగానమ్మా నీకు తగులుతామని చెప్పరు తగలమ్మా అని చెప్పలేరు అది అదృష్టం చూసుకోండి దండం పెట్టుకో గిన్నిచ్చేవారు ₹100కి వద్దు. అప్పటికి నేను మా అమ్మకి చెప్తాను తీసుకోకని కానీ వినలేదు. మనుషుల మాట వింటారు ఏంటంటే వినరు. లేదు నువ్వు 5,000 కట్టి తీసుకుంటావు మరి ఎందుకు వేస్ట్ మరి ఇంకెందుకు అలాంటప్పుడు మామూలు గిన్నె ఇచ్చేస్తానంటే తీసేసుకో. గిన్నెలు సబ్బులు ఇచ్చేమని ₹100కి అంతైనా నీ ఇష్టం. మరి ₹100 లాస్ అయిపోతారంటే వాళ్ళు లాస్ అయిపో తగిలేపాడు ఉండదు తగిలేద్ది అంటారు వాళ్ళు అలా కూడా ఇంక ఖచ్చితంగా తగిలేద్దాం ఏదోటి 5,000 కట్టి తీసుకోమంటారు. తీసుకుంటా లేదంటే ₹100 ఎవరు ఇంకా గిన్నె ఇచ్చేవంటే ఇచ్చేదంటే అడిగి ₹100 ఇచ్చే తల్లి మాకుండా పబ్లిక్ సిటీకి పంపించే మేము అదే చెప్తాం బాబో తగిలితే డబ్బులు చేతులు పెట్టుకుని తగలే తగిలేద్ది తగలపాడు ఉండదు. నువ్వు తీసుకుంటా 5,000 ఎట్టి తగలపాడు ఉండదు. తగిలేదు కన్ఫామ్గా తగిలేదు అందులో తగిలేస్తుంది. అప్పుడు 5,000 ఉండాలి కదా లేకపోతే 100 ఎవరు తిరిగి 100 పోతుంది అప్పుడు అనవసరంగా వేస్ట్ ఏడిది అసలు తగలపాడు ఉండదు. తగిలేదు గిన్నె ఇచ్చేదా అంటే ఇచ్చేది ₹100కి తగలపాడు ఉండదు బాబు. అందులో ప్రతి దాంట్లో ఉంటుంది. నాకు తెలియదేంటి నేను ఎప్పుడో చూసాను ఇలాంటివన్నీ చిన్నప్పుడు చూస్తాను నేను. పోయింది అంతా ఇక్కడ వచ్చే ఇంకా ఆ మిక్సీ గైంట్ ఉంటుంది 5,000 పెట్టుకుని రమ్మంటది. తగలపాడు ఉండదు అని చెప్తే 10 సార్లు ఇందరూ సర్లే ₹100 ఇచ్చిందా పోన్లే పండగ చేసుకునేవాడిని. సింపుకో అదా ఆమెకి ఇమ్మని సింపుతుంది. మిక్సీ వచ్చింది ఇవాళ 5,000 కట్టు. మరి లేనప్పుడు నేను ఎవరు తీసుకోండి ఇక్కడ చెప్తున్నాను కదా పక్కంట తీసుకు 5,000 ఇచ్చి మరి చదువుకున్నాడు మరి చదువుకున్నాడు కాబట్టి అన్ని రూల్స్ కడుతున్నాడు. ఆయనదే కరెక్ట్ తప్పులేదు ఆయనదే కరెక్ట్ చెప్పలేము కదా దానికి. ఇందులో లేకపోతే ఇందులో ఉంటుంది. ఉండపాడు ఉండదు. అది పెట్టిన వాళ్ళు అలా తెలియదా ఉండదో లేదా అలా తెలియదు పెట్టిన వాళ్ళు. ఈ పాలు తీసుకోలేదనుకో వెళ్ళిపోతారు. బాయ్ 100 తీసుకుంది బంగారం లాగా హ్యాపీగా ఉంటుంది. 5,000 అంట ఫ్యాన్ చూసుకో 2,000 ఫ్యాన్ 5,000 అంట ఇంకరికేటి అదృష్టం చాలా అదృష్టం. ఎంతమ్మా ఫ్యాను ఎంత 5,000 వచ్చాయి. సో ఇక్కడ మీరు 5,500 ఎట్టి ఫ్యాన్ తీసుకోవాలి. లేదంటే ఇంకొక 5,500 ఎట్టి మిక్సీ అన్నీ తీసుకోవాలి. అవి నార్మల్ చైనా కంపెనీ అనమాట. అవి కానీ తీసుకున్నారంటే ఎందుకు పని చేయవు, 2 రోజుల్లో పోతాయి. మీరు కక్కుర్తిపడి మాత్రం తీసుకోకండి. పోతే పోయింది 100. రెండేనా మిక్సీ అంతా మనం 3,000 తీసుకున్నాం. ఇగోరా ₹8,000 వస్తువులు ఏంటి నువ్వు కొనాలంటే సెంటర్లో 10,000.
అవి దొంగ సైరా కంపెనీలు. మరి నేనేం చెప్పాను, నేను తెలుగులో చెప్పరా, ఇంగ్లీష్లో చెప్పరా, తెలుగు చెప్పా. అబ్బాయి కూడా అన్నీ ఉండడు, తగ్గితే తీసుకోకపోతే 100 పోతాయి అండి. అది కంపెనీకి వెళ్తాం, మంద కాదు, నా కొమ్ము కాదు. అందులో తగలపాటు ఉండదు, అలా చెప్తారు వాళ్ళు అమ్మినప్పుడు. నీకు 100 సార్లు చెప్పారు. 5,500 తీసుకోవాలి. అయినా ఎవడో కారు ఫోన్ చేయాలి. అది అయిపోయింది. హ్యాపీగా చేసుకుంది 100 రూపాయలు అంతే. 2 సబ్బులు 100 రూపాయలకి. అది కంపెనీ. అది కంపెనీ కాదు, ప్రతి సబ్బులోని మీరు పెడతారు, నాకు తెలియదేటి. ఫోన్ ఇప్పుడు పని చేద్దామా, అన్ని సబ్బుల్లో ఉంటాయి లేదో. అయిపోయింది కానీ సబ్బులు అలా అలా అంతే అమ్మ. అలా మిగిలితే అలాగే 3 తీసుకుంటే 300 వచ్చేద్ది. ముగ్గురు ఏం చేస్తారు నాన్న? చాలు అవి అమ్మద్దు. తగలపోతే ఇస్తాను, నాకు తగిలింది. అబ్బాయి కూడా చెప్తున్నాడు, అమ్మ కంపెనీకి వెళ్ళిపోతే పోతే అమ్మ డబ్బులు అని చెప్తున్నాడు. నువ్వే తీసుకో. అదేటి హ్యాపీ పని 2 సబ్బులు కొన్నావు 100 పెట్టి. అదే ఆ వ్యాపారం, నీకు తెలీదు. కొంచెం దొంగ తగలపాటు ఉండదంట, తగలదంటారు. అలా మోసం చేసి వద్దంటే కంపెనీకి వెళ్ళిపోతాం. అన్ని మరి అలాంటప్పుడు అన్ని సబ్బుల్లో ఉన్నాయి, అన్ని సబ్బులు చింపి డబ్బులు ఇచ్చేస్తాను అందా ప్రతి దానికి. లేవు కదా, అయిపోయింది. లేకుండా ఉంటాయా మరి నాకు తెలియదేటి.